నమస్కారం. స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ సుఖీబావుకు స్వాగతం. పవర్డ్ బై మెడికవర్ హాస్పిటల్స్. మత్తు వ్యసనాలు నేడు యువతరాన్ని చిత్తు చేస్తున్నాయి. పొగ, మద్యం, గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్ వంటివి యువతను మత్తులో ముంచి గమ్మత్తుగా చిత్తు చేస్తున్నాయి. దగ్గుమందులు సైతం ఇవాళ యువతలో చాలామందికి వ్యసనాలుగా పరిణమిస్తున్నాయి. ఒకసారి ఈ విష వ్యసనాలకు అలవాటు పడ్డవారు వాటిని వదులుకోలేక చివరికి శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం అయిపోతున్నారు. ఆర్థికంగా, సామాజికంగానూ బాగా దెబ్బతినిపోతున్నారు. ఈ నేపథ్యంలో యువత ఈ మత్తు వ్యసనాలకు చిక్కకుండా ఎలా జాగ్రత్త పడాలి? మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల ఉచ్చు నుంచి ఎలా బయటపడాలి? మత్తు వ్యసనాలకు ఎలా వీడ్కోలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. సిగరెట్, ఆల్కహాల్, గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్ ఇవన్నీ మత్తు పదార్థాలు. మత్తుగా, గమ్మత్తుగా మనిషిని చిత్తు చేసే ఈ అలవాట్లు మనలో చాలామందిలో ఏదో సరదాగానో, పార్టీల్లోనో, ఫంక్షన్లలోనో, మిత్రుల ప్రోద్బలం వల్ల, పని ఒత్తిళ్ల వల్ల అలవాటవుతుంటాయి. ఆ తర్వాత అవి మెల్లగా వీడలేని వ్యసనాలుగా మారిపోతుంటాయి. సిగరెట్, ఆల్కహాల్, కొకైన్, బ్రౌన్ షుగర్ వంటి వాటిని తీసుకున్నప్పుడు వాటిలోని హానికారక రసాయనాలు మన మెదడులో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ను ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. ఇలా అసాధారణంగా డోపమైన్ విడుదల కావటం వల్ల మనిషిలో ఒక రకమైన గమ్మత్తైన ఆనందం ఆవహిస్తుంది. ఈ అలవాటు కొనసాగితే మన మెదడు మత్తు పదార్థాల్ని, మాదక ద్రవ్యాల్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటుంది. ఫలితంగా అవి వ్యసనాలుగా మారతాయి. చివరికి మనిషిని బానిసలుగా మార్చేసుకుంటాయి. డ్రగ్ యూసేజ్ అనేదండి వరల్డ్ వైడ్ చూసుకున్నా, లేకపోతే ఇండియా నేషన్ వైడ్ చూసుకున్నా, ఎవ్రీ 10 years స్టాటిస్టిక్స్ చూసుకుంటే దాని ప్రెవలెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ 2022 స్టాటిస్టిక్స్ పరంగా తీసుకుంటే ఆల్మోస్ట్ 300 million సబ్స్టెన్స్ యూస్ కేసెస్ వరల్డ్ వైడ్ ఉన్నాయి. అండ్ ఇండియాలో చూసుకుంటే కూడా అంటే మనం లీగల్ సబ్స్టెన్సెస్, ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ చూసుకుంటే రెండు మిక్స్ చేసి చెప్పాలంటే ఫస్ట్ ఈజ్ టొబాకో, ఆల్మోస్ట్ ఒక 28 to 30%. నెక్స్ట్ ఈజ్ ఆల్కహాల్ యూస్, ఆల్మోస్ట్ 15% యూసేజ్ ఉంది. దాని తర్వాత మోస్ట్ కామన్ ఈ మధ్య అయితే కెనాబిస్, తర్వాత ఓపియాయిడ్స్, తర్వాత ఇప్పుడు వచ్చే స్టిమ్యులెంట్ డ్రగ్స్ లైక్ కొకేన్ కానీ, లేకపోతే మెథాంఫెటమైన్, ఎండిఎంఏ, క్రిస్టల్ మెత్ అంటారు కదా. సో ఆ డ్రగ్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. సో అడిక్షన్స్ అనేది ఒక బ్రాడ్ టాపిక్ అండి. బట్ సింపుల్గా చెప్పాలనుకుంటే అడిక్షన్ ఒక బ్రెయిన్ డిజీజ్. దాంట్లో జెనెటిక్స్ రోల్ ప్లే చేస్తుంది, బ్రెయిన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, దాంతోపాటు కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఒక కాంప్లెక్స్ బ్రెయిన్ డిజీజ్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఏమవుతుందంటే మన బ్రెయిన్లో మన సెంట్రల్ లోబ్ అనేది మన సర్వైవల్ కోసం అండ్ న్యాచురల్ రివార్డ్స్ కోసం ఉంది. ఆ లోబ్లో ఏం యాక్ట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వైవల్ కోసం కావాల్సిన ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్ ఇలాంటి బేసిక్ అండ్ మన న్యాచురల్ రివార్డ్స్, మన హ్యాపీనెస్, మన ఇష్టాలు, మన హాబీస్ ఒక సెంట్రల్ లోబ్లో యాక్ట్ అయినప్పుడు మనకి డోపమీన్ అనే ద్రవం రిలీజ్ అవుతుంది. కానీ ఈ డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ ఏదైనా సేమ్ అదే లోబ్లో యాక్ట్ అవుతుంది. కానీ న్యాచురల్ రివార్డ్స్లో వచ్చే డోపమిన్ ఇంత అవుతే డ్రగ్స్ నుంచి వచ్చే డోపమిన్ చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా, చాలా సర్జ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఎప్పుడైతే అంత డోపమిన్ వస్తుందో ఇట్ ఈస్ హైజాకింగ్ అవర్ న్యాచురల్ రివార్డ్స్. సో అడిక్షన్లో అదే మనం అనేది, డ్రగ్స్ వచ్చి మన న్యాచురల్ రివార్డ్స్ని హైజాక్ చేయడం, మన సర్వైవల్ లోబ్ని హైజాక్ చేయడం వల్ల మనం దాన్ని రిపీటెడ్ యూస్ చేస్తాం. దీంతో కాకుండా మల్టిపుల్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ జరుగుతాయండి అడిక్షన్లో. సో దీనిలో 2 points అండి. ఒకటి హ్యాబిట్, ఒకటి వ్యసనం. హ్యాబిట్ అనేది జనరల్ హ్యాబిట్, నాకు నచ్చినది కానీ లేకపోతే నాకు ఇష్టమైంది కానీ నేను దాన్ని చేస్తుంటాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, నాకు నచ్చిన ఐస్ క్రీమ్ అవ్వచ్చు, దాన్ని నేను ఒక హ్యాబిట్ లాగా, ఆర్ట్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, సో దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేస్తాను. బట్ వ్యసనం అనేది దాంట్లో ఒక క్రైటీరియా ఉంది. వెన్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ యువర్ బ్రెయిన్, హ్యాబిట్ కన్వర్ట్స్ ఇంటూ అడిక్షన్. సో అది ఎలా అవుతుందంటే ఫస్ట్ థింగ్ ఇస్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే నేను టైం వెళ్ళేటట్టుకి
ఆ సబ్స్టెన్స్ని ఓవర్గా యూస్ చేస్తాను, ఎక్కువసేపు యూస్ చేస్తాను అండ్ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాను. అది సెకండ్ థింగ్ విత్డ్రాల్. ఎప్పుడైతే ఆ సబ్స్టెన్స్ ఆ డ్రగ్ నా బాడీలో లేదనుకోండి, నాకు చాలా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది, అది విత్డ్రాల్. థర్డ్ థింగ్ వచ్చి ఇట్ బికమ్స్ సేలియన్స్. అంటే నాకు అన్ని ఇంపార్టెన్స్ లైఫ్లో ఏదున్నా డ్రగ్గే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంటుంది. ఫోర్త్ది దానికోసం ఇంటెన్స్ క్రేవింగ్, అర్జ్ లాగా నాకు అది తీసుకోవాలి 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 అనిపిస్తుంటుంది. ఫిఫ్త్ది దానివల్ల హార్మ్ఫుల్ అయినా నేను దాన్ని మళ్ళీ చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్ ఐ విల్ డూ ఇట్. అండ్ సిక్స్త్ది లాస్ ఆఫ్ కంట్రోల్, అంటే నా కంట్రోల్లో నుంచి అది తప్పిపోతుంది. సో హ్యాబిట్ ఏంటి, దానివల్ల హార్మ్ ఉండదు, అట్ ద సేమ్ టైం అది నా కంట్రోల్లో ఉంది. కానీ వ్యసనం అనేది ఎప్పుడైతే బ్రెయిన్ని ఇన్వాల్వ్ చేస్తుందో మన కంట్రోల్ తప్పిపోతాం, కంపల్సివ్గా చేస్తాం. మనం నిత్యం ఒకే పనిని ఒకే సమయానికి చేయటానికి అలవాటు పడితే మన శరీరం, మెదడు కూడా దానికి అలవాటు పడిపోతాయి. దీన్ని కండిషనింగ్ అంటారు. రోజు పొద్దున్నే కాఫీ తాగే వారికి ఆ టైంకు కాఫీ తాగకపోతే ఏదో తెలియని అసంతృప్తిగా ఉంటుంది. అలాగే రాత్రిపూట త్వరగా నిద్రపోయే వారికి ఆ సమయానికి టంచనుగా కళ్ళు మూతలు పడతాయి. ఇలా మన మెదడు ప్రతిదానికి కండిషనింగ్ అవుతుంది. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వ్యసనాలు కూడా అలాంటివే. వీటికి అలవాటు పడుతున్న కొద్దీ మన మెదడు కూడా వాటికి కండిషనింగ్ అయిపోతుంటుంది. ఆ తర్వాత నుంచి సమయానికి మత్తు పదార్థాలు, డ్రగ్స్ అందకపోతే మన శరీరంలో అలజడి మొదలవుతుంది. మధుమేహం, హై బీపీ, గుండె జబ్బులాగే డ్రగ్ అడిక్షన్ కూడా దీర్ఘకాలిక సమస్యగా మారుతుందని చెబుతారు నిపుణులు. మనం అడిక్షన్స్లో తీసుకుంటే దానివల్ల డిసడ్వాంటేజ్ మాత్రం చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్స్, టైం, మనీ, రెస్పెక్ట్, యాక్సిడెంట్స్, లీగల్ ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే దానిలో డిసడ్వాంటేజ్ ఎనార్మస్గా ఉంటాయి, లాంగ్ టర్మ్గా ఉంటాయి, పర్మనెంట్గా ఉంటాయి. హెల్త్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క సబ్స్టెన్స్కి దానికి సంబంధించిన హెల్త్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుంటే లివర్ డిజీజెస్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వతే క్యాన్సర్స్ అవ్వచ్చు. బట్ స్మోకింగ్ గురించి చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారండి. స్మోకింగ్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. మనం అందరం పెద్ద పెద్ద డ్రగ్స్, కొకేన్, హీరోయిన్, గాంజా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ స్మోకింగ్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. అండ్ టాప్ 10 డిజీజెస్ ఇన్ ద వరల్డ్ తీసుకుంటే ప్రతి ఒక్క డిజీజ్ లిస్ట్లో స్మోకింగ్ విల్ బి అ రిస్క్ ఫ్యాక్టర్. సో హెల్త్ పరంగా ఇలా. అండ్ సొసైటీ పరంగా సొసైటీ అండ్ ఎన్వైర్న్మెంట్ పరంగా నేషన్ వైడ్ చూసుకుంటే క్రైమ్ రేట్ కానీ, వైలెన్స్ కానీ, ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, అండ్ ఆల్సో లాట్ ఆఫ్ దీని కల్టివేషన్, డ్రగ్స్ కల్టివేషన్కి కానీ, దాని ప్రొడక్షన్కి కానీ, ట్రాన్స్పోర్ట్కి కానీ దర్ ఇస్ లాట్ ఆఫ్ క్రైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. సో యూజువల్లీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్లో అండి ఎవరైతే డ్రగ్స్ కానీ సబ్స్టెన్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళది ఫస్ట్ బిహేవియరల్ చేంజ్ ఉంటుందండి. సో దీస్ ఆర్ కాల్డ్ వార్నింగ్ సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి సరిగ్గా వెళ్ళకపోవడం, అటెండెన్స్ సరిగ్గా లేకపోవడం, బ్యాక్లాగ్స్ ఉండడం, అండ్ మోర్ టైం ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, అంటే ఇంతకు ముందు చేసేదానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయడం, లేట్గా ఇంటికి రావడం, అండ్ ఫ్యామిలీ టైం తగ్గియడం, సీక్రెటివ్ బిహేవియర్ చేయడం, అంటే డిన్నర్ కానీ ఫ్యామిలీ టైం ఏదైతే ఉందో ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా లోన్లీగా రూమ్లో స్పెండ్ చేయడం, అండ్ ఇరిటబిలిటీ ఎక్కువ అవ్వడం, మూడ్ ఫ్లక్చుయేషన్స్ అవ్వడం, యాంగర్ ఎపిసోడ్స్ రావడం, డిమాండింగ్ బిహేవియర్ ఉండడం, థ్రెటనింగ్ బిహేవియర్ ఉండడం, మనీ స్పెండ్ చేయడం, సో అబద్ధాలు చెప్పడం. సో ఇవన్నీ చూస్తే, అంటే ఇవన్నీ నేను ఇవి ఉంటే అడిక్షన్ అని కాదు, బట్ దీస్ ఆర్ సమ్ వార్నింగ్ సైన్స్ వేర్ ద ఫ్యామిలీ షుడ్ లుక్ ఇన్ టు. అంటే వాళ్ళ పిల్లల్లో ఇవి ఉన్నాయి అంటే సమ్వేర్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అండ్ ఆ సీక్రెటివ్ బిహేవియర్ యూజువలీ ఈజ్ రిలేటెడ్ టు సమ్ సబ్స్టెన్స్ యూస్ ఆర్ సమ్ సీక్రెటివ్ బిహేవియర్ అండి. సో అడిక్షన్ నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ బ్రెయిన్ డిజీజ్ అండి. సో ఇట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్ అండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ విల్ అండ్ మోటివేషన్. దీనికి క్లయింట్, డాక్టర్, మెడికేషన్, కౌన్సిలింగ్, ఫ్యామిలీ, సొసైటీ అన్నీ కలిపి ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా చేస్తే డెఫినెట్లీ మనం అడిక్షన్స్లో నుంచి బయటకు రావచ్చు అండి. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ చాలా హెల్ప్ చేస్తాయి. సిగరెట్, మద్యం, గంజాయి, కొకైన్ మొదలైన మత్తు పదార్థాలు మనిషిని గమ్మత్తుగా మాయ చేస్తాయి. మెదడులో హార్మోన్లను ప్రేరేపిస్తూ చెట్టంత మనిషిని సైతం తమకు బానిసగా మార్చుకుంటాయి.
ఒక్కసారి వీటికి అలవాటు పడితే వ్యసనాలుగా మారితే ఇక వాటి నుంచి బయటపడడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. మత్తు వ్యసనాలతో వచ్చి పడే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం ఈ మూడు కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఈ 3 రకాల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఈ వ్యసనాలకు బానిసలుగా మారిన వారిలో ఆకలి లేకపోవటం, ఒళ్లంతా వణుకు, గుండె దడగా ఉండటం, బీపీ పడిపోవటం లేదా బాగా పెరిగిపోవటం, బరువు తగ్గిపోవటం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏకాగ్రత లేకపోవటం, ఆందోళన పెరగటం, నిద్రలేమి, చికాకు, జ్ఞాపక శక్తి మందగించటం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం వంటి మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఒక్కోసారి ఆత్మహత్యలకు సిద్ధపడటం, ఉన్మాదంతో ఇతరులపై దాడులకు పాల్పడటం వంటి సామాజిక సమస్యలు కూడా వ్యసనాలకు బానిసలైన వారిలో కనిపిస్తూ ఉంటాయి. మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఈ 75 years ఆఫ్ న్యూరో సైన్స్ ఏం చెప్పింది అంటే, ఒకటి దెర్ ఇస్ జెనెటికల్ కాంపోనెంట్. అంటే నా గ్రాండ్ పేరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మా ఫ్యామిలీలో అడిక్షన్ ఉంటే నాకు కూడా అడిక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదొక 30% వరకు ప్రాబబిలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే మనకి డయాబెటీస్ ఎలా వచ్చే అవకాశం ఉందో అది జెనెటికల్ కాంపోనెంట్. సెకండ్ థింగ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. అంటే నా సైకలాజికల్ కాంపోనెంట్, నేను ఇంట్రోవర్ట్నా, నేను ఎక్స్ట్రోవర్ట్నా, నా గ్రాటిఫికేషన్ని నేను ఎలా డిలే చేస్తున్నాను, నా పర్సనాలిటీ ఏంటి, నా ఇంపల్స్ కంట్రోల్ ఏంటి, అవి కొన్ని ఫ్యాక్టర్స్. అండ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి. అది పాజిటివ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, అండ్ నెగిటివ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. నెగిటివ్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్ అంటే అడ్వర్స్ చైల్డ్హుడ్ ఈవెంట్స్, అంటే స్ట్రెస్, ట్రామా, వైలెన్స్, డిస్క్రిమినేషన్, చైల్డ్హుడ్ స్ట్రెస్ అండ్ పేరెంటింగ్ ఇష్యూస్, ఇవన్నీ నెగిటివ్. ఏదైతే పాజిటివ్ ఉన్నాయనుకో, నాకు అన్నీ ఉన్నాయి, చిన్నప్పటి నుంచే నాకు యాక్సెస్ టు సబ్స్టెన్స్ చాలా ఈజీగా ఉంది, పార్టీస్కి వెళ్తాం, హై అండ్ లైఫ్ ఉంది, పేరెంట్స్ ఆల్కహాల్ తాగుతున్నారు, ఇంట్లోనే తాగుతున్నారు, సో నా యాక్సెస్ పెరిగింది. సో యాక్సెస్ ఇప్పుడు చూసుకుంటే కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ పీర్ ప్రెషర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక జెనెటికల్ కాంపోనెంట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం నేను కొద్దిగా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు కొత్తగా కాలేజ్లో చేరాను, అండ్ కాలేజ్లో అందరూ సబ్స్టెన్స్ యూస్, ఆల్కహాల్, ఇది పార్టీస్ అని వెళ్తున్నారు, సో ఐఎమ్ బికమింగ్ ఐసోలేటెడ్. నాకు ఫీలింగ్ ఏంటంటే ఆ సోషల్ గ్రూప్లో ఉండాలి అని, అదొక రీజన్. సెకండ్ థింగ్, ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేయడం, తీసుకో, ఇది చాలా నార్మలే, అందరు తీసుకుంటారు, కొద్దిగా తీసుకుంటే ఏం కాదు, అలా పీర్ ప్రెషర్ చేయడం వల్ల ఆ గ్రూప్లోకి వెళ్ళి నేను ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్ను హరించే ఈ వ్యసనాల విషవలయంలో కూరుకుపోతే వాటిలో నుంచి బయటపడలేని ఒక రకమైన మానసిక దౌర్బల్యం ఆవహిస్తుంది. ఈ మానసిక దౌర్బల్యం కారణంగానే చాలామంది ఈ వ్యసనాల ఊబిలో కుట్టుమిట్టాడుతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యసనాల నుంచి బయటపడాలంటే మాత్రం గట్టి సంకల్పం అవసరం. ఇలా సంకల్పించుకున్న ప్రతిసారి ఏదో ఒక విఘ్నం ఎదురవుతూనే ఉంటుంది. అయినప్పటికీ డాక్టర్ల సలహాలతో, కుటుంబ సభ్యుల సహకారంతో, సడలని మనో సంకల్పంతో ప్రయత్నిస్తే ఈ విష వ్యసనాల నుంచి తేలికగానే బయటపడవచ్చు. సో విడ్రాల్ సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క లాగా ఉంటాయి, కానీ బ్రీఫ్గా నేను చెప్పాలి అంటే, ఎప్పుడైతే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్కహాల్ డైలీ తాగుతున్నాను, ఒక సబ్స్టెన్స్ని డైలీ తీసుకుంటాను, ఎప్పుడైతే నేను ఆపాలని ట్రై చేసినా లేకపోతే ఆపినా చేతులు వణకడం, గుండెలో దడ, చెమటలు పట్టడం, నోరు ఎండిపోవడం, యాంగ్జైటీగా ఉండడం, నిద్ర రాకపోవడం, అనీజీగా అనిపించడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, బాడీ పెయిన్స్ ఉండడం, హెడ్ఏక్ ఉండడం, అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువ అవుతే మొత్తం బాడీ షివర్ అవ్వడం, అండ్ ఇంకొన్ని సబ్స్టెన్సెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అండ్ స్లీపింగ్ పిల్స్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా సివియర్గా వెళ్తే కాంప్లికేటెడ్ విడ్రాల్ అంటాం, దాంట్లో డెలీరియం అనే కండిషన్, అంటే కంప్లీట్ హాలుసినేషన్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ చాలా రిస్కీ స్టేజ్ అది. సో సీజర్స్కి కానీ ఈ కాంప్లికేటెడ్ విడ్రాల్స్కి కానీ డెలీరియంకి కానీ కంపల్సరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇన్పేషెంట్ ట్రీట్మెంటే తీసుకోవాలి. రీహాబిలిటేషన్ సెంటర్స్ కానీ డీఅడిక్షన్ సెంటర్స్లో ఏంటి అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి. సో హోలిస్టిక్ అప్రోచ్ అంటే వాళ్ళకి కౌన్సిలింగ్, మెడికేషన్స్, గ్రూప్ సెషన్స్,
అండ్ ఆల్కహాలిక్ అనానమస్ కానీ నార్కోటిక్ అనానమస్ కానీ ఎవరైతే ఇంతకుముందు ఆల్కహాల్ ఆపేశారో, డ్రగ్స్ ఆపేసిన వాళ్ళు వచ్చి వాళ్ళకి రీచ్ అవ్వడం, వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం, అండ్ ఎప్పుడైతే క్లయింట్కి తను ఆపగలుగుతాను అనే కాన్ఫిడెన్స్, అట్ ద సేమ్ టైం నాలాగా చాలామంది సఫర్ అవుతున్నారు అండ్ ఇది ఒక డిజీజ్, దీనికి మెడికేషన్స్ ఉన్నాయని అర్థమవుతుందో అంత సపోర్ట్ మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈజీగా అడిక్షన్స్లో నుంచి బయటకు రావచ్చు. అండ్ ఈ అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఏంటంటే 30 to 60 days ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ థింగ్ మనం వాళ్ళని ఆ సబ్స్టెన్స్ నుంచి దూరంగా పెడుతున్నాం, క్రేవింగ్ మేనేజ్మెంట్ చేస్తాం, విత్డ్రాల్ సిమ్టమ్స్ని మేనేజ్ చేస్తాం, అండ్ కోమార్బిడ్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఉంటే దాన్ని మేనేజ్ చేస్తున్నాం, అండ్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, అదర్ స్ట్రెసెస్, యాంగర్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ వాళ్ళకు ఒక హోమ్ అవే ఫ్రమ్ హోమ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలిగితే మనం సక్సెస్ఫుల్గా వాళ్ళని సబ్స్టెన్స్ యూస్ నుంచి బయటకి తీసుకురా. మత్తు వ్యసనాలు ఉచ్చులో చిక్కుకుంటే బయటపడడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులో ఉన్న మందులు, చికిత్సలు, థెరపీల సాయంతో మత్తు వ్యసనాల విషవలయం నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. మత్తు వ్యసనాలను వదిలించుకునే చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగటం, మద్యపానం, డ్రగ్స్ తీసుకోవటం ఇవన్నీ మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా, చివరికి సామాజికంగా కూడా అనేక విధాలుగా చిత్రవత చేస్తాయి. అందుకే ఈ వ్యసనాలకు బానిసలుగా మారకముందే మేల్కోవటం అన్ని విధాలా ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే వాటికి చిక్కిన ఆ వ్యసనాలను వదిలించుకునేందుకు ఆధునిక వైద్యంలో కౌన్సిలింగ్ మొదలుకొని కాగ్నిటివ్, బిహేవియర్ థెరపీల వరకు, మంచి మందులు మొదలుకొని రిహాబిలిటేషన్, డీ అడిక్షన్ సెంటర్ల వరకు చక్కటి చికిత్సలు, పరిష్కారాలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. పొగ, మద్యం, మత్తు వ్యసనాలను వదిలించుకోవటం కష్టమనే అపోహను వీడి వైద్య సాయం తీసుకుంటే చాలు. ఈ విష వ్యసనాల కౌగిలి నుంచి తేలికగానే బయటపడవచ్చు. వెన్ ఐ టాక్ అబౌట్ మెడికల్ హెల్ప్, యూజువల్గా అడిక్షన్కి వెళ్ళిన తర్వాత, ఏ సబ్స్టెన్స్లో అయినా అడిక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ సబ్స్టెన్స్కి సంబంధించిన విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే వాళ్ళు సబ్స్టెన్స్ని వదలాలనుకుంటారో, వాళ్ళకి ఇష్టం వదలాలని, ఎప్పుడైతే దాన్ని వదలాలని ట్రై చేస్తున్నా, తగ్గిస్తున్నా వాళ్ళకి సివియర్ విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మన మెయిన్ ఎజెండా ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ని తగ్గించడం. సో మెడికల్ మేనేజ్మెంట్లో మనం దానికి సపరేట్ ట్యాబ్లెట్స్ కానీ మెడికేషన్స్ ఉంటాయి. ఐదర్ ఓపీ బేసిస్ కానీ, సివియర్గా ఉంటే హాస్పిటల్ బేస్డ్ ట్రీట్మెంట్ కానీ. ఫస్ట్ ఒక 1 week వరకు ఆ మెడికల్ మేనేజ్మెంట్ అనేది మనం కరెక్ట్గా చేయగలిగితే దే విల్ బికమ్ రిలాక్స్డ్. సో దాని తర్వాత కౌన్సిలింగ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్ థింగ్ అండి, క్లయింట్ని ఎంకరేజ్ చేయడం, ఒక సపోర్ట్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం, స్టిగ్మాని బ్రేక్ చేయడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయడం, అండ్ ఒక అడిక్షనే కాదు, అడిక్షన్తో పాటు అండర్లయింగ్ డిజార్డర్స్ అంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఆ కోమార్బిడ్ థింగ్స్ని కూడా ఐడెంటిఫై చేయడం. అండ్ కౌన్సిలింగ్ సెషన్స్లో మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీ కానీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కానీ, ఫ్యామిలీ థెరపీ కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అడిక్షన్ ప్రాబ్లం వరల్డ్ వైడ్ కానీ నేషన్ వైడ్ కానీ తగ్గాలి అంటే ఒక ఇండివిజువల్, నేను, మీరు, ఫ్యామిలీ, సొసైటీ, గవర్నమెంట్ అండ్ ఎంటైర్ నేషన్ వర్క్ చేయాలండి. ఈ లాస్ట్ 10 yearsలో నేను అబ్జర్వ్ చేసింది అయితే నేషనల్ వైడ్ కానీ, స్టేట్ వైడ్ కానీ, పాలసీస్ కానీ, లా కానీ చాలా ఇంటెన్సివ్గా అడిక్షన్స్ని అంటే సబ్స్టెన్స్ యూస్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఫ్యూచర్లో కూడా మనం చాలా చేయాల్సింది ఉంది. దానికి కలెక్టివ్ హ్యాండ్స్ అందరం కలిస్తేనే దీన్ని గెలవగలుగుతాం. అడిక్షన్ ప్రాబ్లమ్స్ మనకి తగ్గాలి అంటే ఒకటి, మనం అర్లీ అసెస్మెంట్ అండ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ట్రీట్మెంట్ గ్యాప్ని తగ్గియాలి. అండ్ అడిక్షన్ సర్వీసెస్ పెరగాలి. అండ్ దీని నుంచి అవేర్నెస్ సొసైటీలో పెరగాలి. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ కానీ ఎందుకంటే నేను చూసినప్పుడు చదువుకునేటప్పుడు సైకియాట్రీ మందులు కానీ, అడిక్షన్ మందులు కానీ పీపుల్కి ఒక స్టిగ్మా ఉంది. ఇవన్నీ మత్తు పదార్థాలు, మత్తు ట్యాబ్లెట్లే ఇస్తారు, వాళ్ళు అక్కడ పడుకోబెడతారు, అండ్ ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ మళ్ళీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి ట్యాబ్లెట్స్ పైన చాలా స్టిగ్మా ఉందండి.
సో బట్ బిలీవ్ మీ, ఇప్పుడున్న అడ్వాన్స్ మెడికేషన్స్ అండ్ అడ్వాన్స్ కౌన్సిలింగ్ సెషన్స్ అండ్ ట్రీట్మెంట్ మాడ్యూల్స్ చూస్తే వీఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ అండి. అండ్ రీసెంట్ అడ్వాన్సెస్ అడిక్షన్లో ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అండి. టీఎంఎస్ అనేది ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది కొత్త ట్రీట్మెంట్ మాడ్యూల్. మ్యాగ్నెటిక్ వేవ్ ద్వారా ఎక్స్టర్నల్ నుంచి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్ ద్వారా బ్రెయిన్ని ఐదర్ మనం స్టిమ్యులేట్ చేయొచ్చు లేదా ఇన్హిబిట్ చేయొచ్చు. సో స్టిల్ అడిక్షన్స్లో ఇప్పుడు నికోటిన్కి ఆల్రెడీ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అండి స్మోకింగ్కి. అండ్ స్టిల్ ఫర్దర్ అడిక్షన్స్కి కూడా ఆఫ్ లేబుల్గా మేము ఆల్రెడీ ఆశాలో వీఆర్ యూజింగ్. అండ్ ఫర్దర్గా కూడా ఎఫ్డిఏ అండ్ సిఈ అప్రూవల్స్ ఇన్ ద నెక్స్ట్ 10 years డెఫినెట్లీ అన్ని అడిక్షన్ సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్స్కి కూడా టీఎంఎస్ విల్ బి అప్రూవ్డ్. అలవాట్లు అవి మంచివైతే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తాయి. అవే చెడు అలవాట్లయితే మాత్రం మనిషిని అధఃపాతాళానికి పడగొడతాయి. మన ఆరోగ్యాన్ని గుల్ల చేసి చివరికి మన ప్రాణాల్ని హరించే పొగ, మద్యం, మత్తు పదార్థాల అలవాట్లను మానుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఎలాగైనా మానుకుని తీరాలన్న గట్టి సంకల్పాన్ని తీసుకుంటే ఈ వ్యసనాలను వదిలించుకోవటం ఏమంత కష్టం కాదు. పొగ, మద్యం, మత్తు పదార్థాలను వదులుకున్న మరుక్షణం నుంచే మన ఆరోగ్యం కుదుటపడటం మొదలవుతుంది. క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయని చెబుతారు డాక్టర్లు. వ్యసనాలను మానుకున్న తర్వాత వాటికి అలవాటు పడ్డ శరీరం మొదట్లో మొరాయిస్తుంది. విడ్రాయల్ సిస్టమ్స్ అనేకంగా కనిపిస్తాయి. వాటిని అధిగమించటానికి ఇవాళ నికోటిన్ ప్యాచెస్, ఈ సిగరెట్ వంటి సాధనాలు, చక్కటి మందులు ఉన్నాయి. ఇక మంచి నిపుణులైన సైకాలజిస్టుల సాయంతో కౌన్సిలింగ్, బిహేవియర్ థెరపీలు తీసుకుంటే వ్యసనాల బెడదను తేలికగానే వదిలించుకోవచ్చు. సిగరెట్, మద్యం, మత్తు పదార్థాలు మొదట్లో సరదాగానే మొదలవుతాయి. వాటిలోని మత్తుకు అలవాటు పడుతున్న కొద్దీ అవి చివరికి వీడని వ్యసనాలుగా మారి చివరికి మన ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయి. అందుకే వీటి విషయంలో ఆది నుంచే అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఈ వ్యసనాలు ఉచ్చులో చిక్కిన వారు రీహాబిలిటేషన్, డీ అడిక్షన్ సెంటర్లలోని నిపుణుల సాయం తీసుకోవాలి.